Hey guys, how you all? I hope you all are good and welcome back to our channel. So today మనం DMart షాపింగ్ వెళ్తున్నాం. సో గైస్ అక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లెట్స్ గో గైస్. సో గైస్ మనం ఇప్పుడు చెకింగ్కి అయితే ముందుకు వచ్చేసాం. సో చెకింగ్ అయిపోయినాక లోపలికి వెళ్ళాలి. సో గైస్ ఫైనల్లీ లోపలికి వచ్చేసాం గైస్. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అనేది వీడియోలో మీకు చెప్తున్నాను. సో గైస్ మా మమ్మీ కిచెన్ ఐటమ్స్ కోసం నన్ను తీసుకొచ్చింది. సో కిచెన్ ఐటమ్స్ కాకుండా నేను అన్నీ తీసుకున్నాను, కానీ అన్నిటినీ ఒకే వీడియోలో పెట్టలేం కాబట్టి 2-3 పార్ట్స్గా చేసి ఒక్కో వీడియోను ఒక్కొక్క 2 డేస్లో అలా అప్లోడ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో గైస్ మీరేమంటారు? సో గైస్ ఫైనల్లీ నేనైతే స్టెప్స్ ఎక్కుతున్నాను. సో గైస్ మీరు నా లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు కదా ఇలాంటి హోమ్ డెకరేటర్స్. సో నాకైతే ఇవి బాగా నచ్చినాయి, అందుకని నేను తీసుకున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా లాస్ట్ వీడియోస్లో చూడండి. అండ్ వీటి ప్రైసెస్ కూడా టూ మచ్ బెటర్ దెన్. సో అందుకని నేను చెప్తున్నాను. సో 39 పడింది. సో ఇవి ఇంట్లో పెట్టుకుంటే చాలా ట్రెడిషనల్ వైబ్ ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. సో గైస్ ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాము. సో ఇదే అండి మనం వెళ్ళే ప్లేసు, వచ్చేసాం ఆల్రెడీ. సో గైస్ మీరు డీమార్ట్కి వస్తే ఏం తీసుకుంటారో అది నా కామెంట్లో చెప్పండి. సో డీమార్ట్లో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది కదా. సో అండ్ ప్రైస్ ఆల్సో రీజనబుల్, అందుకని చాలామంది డీమార్ట్కి వస్తారు షాపింగ్కి. మీరేమంటారు? మీరు ఎక్కడికి వెళ్తారో అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్స్ డీమార్ట్కే వస్తాను. సో స్టార్టింగ్ వచ్చేసి మేము సమ్మర్ కదా, సో మస్కిటో బ్యాట్స్ కోసం వచ్చాము. సో చూసాము ప్రైసెస్ కూడా వెరీ రీజనబుల్, అందుకనే మేము ఒకటి తీసుకున్నాము. సో మీరు ఎలాంటి మస్కిటో బ్యాట్స్ యూజ్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. అండ్ నేను ప్రతిదీ కాస్ట్ కూడా మెన్షన్ చేసి చూపిస్తాను, మీరు కొంచెం ఓపిక చూడండి వీడియోని అంతే. సో ప్రతిదీ నేను క్లియర్గా చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే నాకు వాటర్ బాటిల్స్ కావాలి, అందుకని. సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేవి. సో నాకు కొంచెం డిఫరెంట్ లుక్తో కావాలి, అందుకని సర్చ్ చేస్తున్నాను. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే ఇవి చూడండి, ప్రైస్ కూడా నేను చూపిస్తాను. సో వెరీ వెరీ రీజనబుల్ అన్నమాట, అందుకని. సో గైస్ ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి కలెక్షన్స్, అందుకని చెప్తున్నాను. సో ఫైనల్లీ మనం ఇక్కడికి వచ్చేసాం. ఐ లవ్డ్ ఇట్ ఫైనల్లీ, బికాస్ నేను ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మేకప్ కోసం. సో మేకప్ వేసుకున్నాక సమ్మర్లో బాగా ఉడకపోస్తుంది కదా. సో ఈ టేబుల్ ఫ్యాన్ అంటారో దీన్ని, మీరు ఏమంటారో నాకు తెలియదు, నేనైతే దీన్ని నా హ్యాండ్ ఫ్యాన్ అంట. సో ఇది నేను తీసుకోనికి వచ్చిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి. సో దీనికోసమే నేను వచ్చా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ కూడా వెరీ రీజనబుల్, అదే అండి 549, వెరీ రీజనబుల్ కదా, అందుకనే చెప్తున్నాను. సో గాయస్ ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇవి. లైక్ వీటి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్, 149 చూపిస్తుంది. ఇవి నేను ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నా, అందుకని వీటిని తీసుకోవట్లేను. సో నేను ప్రతిదీ మెన్షన్ చేస్తా. సో గాయస్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మీరు కాలేజ్లో కానీ స్కూల్ డేస్లో కానీ ఎలాంటి బాటిల్స్ యూజ్ చేసేదో కామెంట్ చేయండి. మేమైతే ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్స్, ఇప్పుడైతే ఇవి ట్రెండీగా వచ్చాయి కానీ. సో గాయస్ నాకు ఫైనలీ బాటిల్ అయితే నచ్చేసింది. మై బాటిల్ అంట, దీని ప్రైస్ వచ్చేసి 79 రూపీస్ చూపిస్తుంది. సో ఇట్స్ వెరీ pretty, that's why I am taking this one. So finally I choose this one అన్నమాట. సో గైస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. సో గాయస్ మనం ఇప్పుడు పాట్ బౌల్స్ కోసం చూస్తున్నాము. సో ఇవి మాత్రం ఆసమ్ ఉన్నాయి కదా. ఇందులో మీరు టీ తాగుతారా వాటర్ తాగుతారా అనేది కామెంట్ చేయండి, ఎందుకంటే నేనైతే కన్ఫ్యూజన్లో ఉన్నాను, మా మమ్మీ చూస్తుంది ఇవన్నీ. సో గైస్ ఇది చూడండి, బౌల్ అయితే నాకు చాలా నచ్చింది. ఇట్స్ లుక్ వెరీ ట్రెడిషనల్. అండ్ మనం ట్రెడిషనల్గా ఏ ఫుడ్ చేసుకొని ఇందులో తిన్నా కానీ అది కూడా ట్రెడిషనల్ వైబ్లానే ఫీల్ అవుతాం, అందుకని చెప్తున్నాను. సో గైస్ ఫైనల్లీ మనం ఇంకా చూస్తున్నాము. సో గైస్ ఫైనల్లీ మనం ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఏంటి అంటే హాట్ బాక్సెస్ ఉన్నాయి. నా స్కూలింగ్ టైంలో అండ్ కాలేజ్ టైంలో నేను ఇలాంటి హాట్ బాక్సెస్ యూజ్ చేసా. అండ్ మీరు మీ స్కూలింగ్ టైంలో అండ్ కాలేజ్ టైంలో ఎలాంటి హాట్ బాక్సెస్ యూజ్ చేశారో అది కూడా నాకు కామెంట్ చేయండి. సో గైస్ మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి, నాకు తెలియదు అందుకనే చెప్తున్నాను. లెమన్ రసం పిండికి దీన్ని యూజ్ చేస్తారు కదా. సో దీని ప్రైజెస్ వచ్చేసి 99 రూపీస్. ఇక్కడ కుల్ఫీ సెట్ బాక్స్ ఉంది. సో సమ్మర్లో ఇది చాలా అంటే చాలా ఫేమస్ అయిపోతుంది కదా, అందుకనే చెప్తున్నాను. సమ్మర్లో ఎవరైనా కుల్ఫీలు హోమ్మేడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి, అదే అండి డీమార్ట్కి వచ్చి ఇలాంటి వాటిని తీసుకొని వెళ్ళండి కుల్ఫీ సెట్ని. అండ్ ఇట్స్ వెరీ రీజనబుల్ అన్నమాట. సో నేను ప్రతిదీ నేను చూపిస్తాను, కొన్ని నాకు నేమ్స్ తెలియదు, మీకు కావాల్సి వస్తే మీరు వచ్చి తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో దీని ప్రైస్ వచ్చేసి
నేను ఫస్ట్ చూపించాను కదా అండి, 29 రూపీస్ చూపిస్తుంది. సో ఇట్స్ వర్త్. అండ్ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే చూడండి గాయస్, మా మమ్మీ అంతా వీడియో తీస్తుంది. సో పర్ఫెక్ట్గా వస్తుంది మా మమ్మీ వీడియో తీస్తే మళ్ళీ. సో షీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్, అందుకనే చూడండి. సో దీని ప్రైస్ వచ్చేసి 99 ఉంది. సో ఈ ప్లేట్ ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనం ఏ ఫుడ్ చేసుకొని ఇందులో కలుపుకొని తిన్నా కానీ ఆ ఫీల్ వేరే ఫీల్ అవుతాం. ఎందుకంటే కొన్ని ప్లేట్స్ కొన్ని ఫీల్ని ఇస్తాయన్నమాట. ఇందులో ఇదొక ప్లేటు. సో ఎప్పుడు తిన్న ప్లేట్లో తినాలనిపించదు కదా, కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది కదా. నేను కూడా అలాంటి దాన్నే. సో గ్లాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇందులో ఇలాంటి ప్లేట్స్లో కానీ ఇలాంటి గ్లాసెస్లో కానీ వాటర్ అయిన ఫుడ్ తిన్నా కానీ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. సో ఏమంటారు గాయస్, మీరు చెప్పండి కామెంట్లో నాకు. సో గైస్ ఇది మాత్రం కొంచెం క్యూట్ అన్నమాట. సో మార్నింగ్ మనం టిఫిన్ చేసేటప్పుడు చట్నీస్ వేసుకొనిక మీరు అందులో ఏం వేసుకుంటారో అది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇంకా మా మమ్మీ చూస్తూనే ఉంది. మా మమ్మీ షాపింగ్ మాత్రం అస్సలు కంప్లీట్ అవ్వదు. షీ ఈజ్ వెరీ 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 పేషెన్స్ ఉన్న మనిషి అన్నమాట. సో నాకు అంత ఉండదు. సో ఓమ్ని చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఓమ్ని చూసిన ప్రతిసారి నాకు ఒక ట్రెడిషనల్ వైబ్ అనేది వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి నాకు. సో గాయస్ ఇక్కడ కూడా ఉన్నాయి స్టీల్ ప్లేట్స్. ఇట్స్ వెరీ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో ఇంకా చూస్తూనే ఉన్నాం. సో గాయ్స్ ఫైనలీ మనం ఇక్కడికి వచ్చేసాం. వీటిని ఏమంటారో మీరు కామెంట్ చేయండి. మేము మాత్రం లైటర్స్ అంటాము. సో ఇది కంపెనీ వచ్చేసి ప్రెస్టేజ్ అండ్ దిస్ ప్రైస్ ఈజ్ 99 రూపీస్ అన్నమాట. సో ఎవరికైనా కావాలి అంటే వచ్చి ఇక్కడ ట్రై చేయండి. అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అన్నమాట. సో గాయస్ వీటిని మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మేము మాత్రం మా మమ్మీ బజ్జీ కానీ పకోడీ కానీ ఎనీథింగ్ ఆయిల్ ఐటమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తుంది. సో వీటిని మాత్రం మేము జల్లిగంటే అని అంటాము. మీ దగ్గర మీరేమంటారో అది మాకు కామెంట్ చేయండి. సో గాయస్ ఇప్పుడు మనం వుడెన్ స్పూన్ అన్నమాట ఇది. సో ఇదంటే నాకు చాలా ఇష్టం. సో లైక్ వుడ్ స్పూన్తో లైక్ మనం ఫుడ్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. సో వుడ్ స్పూన్తో తిన్న ఆ ఫీల్ వేరే ఉంటుంది. లైక్ ఐస్ క్రీమ్ అండి. సో వెన్ ఐ ఈట్ ఐస్ క్రీమ్ నాకు మాత్రం వుడ్ స్పూన్తోనే తినాలనిపిస్తుంది. సో లైక్ మీకు ఎలాంటి స్పూన్స్ అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. అండ్ వుడ్ స్పూన్లో తిన్న హెల్త్కి చాలా మంచిది. లైక్ 2 అండి వుడ్ స్టిక్తో చేసేవి ఏవైనా యూజ్ చేయొచ్చు. అండ్ మనం లైక్ మట్టితో చేసే పాత్రలు ఉంటాయి కదండి, లైక్ పాట్. సో వాటితో మనం యూజ్ చేసినా చాలా మంచిది. ఇవన్నీ సెకండరీ అండి. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం నేను వాటికే ఇస్తాను. మీరేమంటారు? మీరు వేటికి ఇస్తారో అది కూడా నాకు కామెంట్లో చెప్పండి. సో గైస్ ఫైనలీ మనం ఇక్కడికి వచ్చినాం. నేను ఇంతకుముందు చూపించిన కదా, అది మాత్రం నాకు చిన్న ఇడ్లీస్ వేసుకోనికి యూజ్ అవుతుంది. సో నాకు చిట్టి ఇడ్లీస్ చేయడం నాకు చాలా ఇష్టం. మా మమ్మీ అవే నాకు చేసి పెడుతుంది. చాలా క్యూట్గా ఉంటాయి అవి తినేటప్పుడు కూడా. సో గైస్ ఇక్కడ చూడండి, వీటిని మీరు దేనికి యూజ్ చేస్తారో చెప్పండి. నేనైతే మజ్జిగ తాగడానికి యూజ్ చేస్తాను. అండ్ దాన్ని మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నేను మాత్రం దాన్ని గ్లాస్ అంటాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇట్స్ టూ మచ్ బెటర్ దెన్. అండ్ ఇక్కడ చూడండి ఇంకా మల్టిపుల్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ బాక్సెస్ యూజ్ చేయాలి అంటే ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వచ్చినాయన్నమాట. సో వాటిలో అయితే తినే వాళ్ళకు కూడా చాలా బెటర్ అన్నమాట. సో లైక్ మేమైతే మా మమ్మీ ఫస్ట్ బౌల్స్ తీసుకొని వచ్చింది. బౌల్స్ ఏం తీసుకోవాలి అనేది మా మమ్మీ ఇప్పుడు డిసైడ్ చేస్తుంది. మా మమ్మీయే కదా తీసుకునేది, అందుకని చెప్తున్నాను నేను. సో గాయస్ ఫైనలీ ఈ బౌల్ని ఫిక్స్ చేసేసాం. సో దీని ప్రైస్ కూడా వెరీ రీజనబుల్. అండ్ ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. సో ఇఫ్ మీకు స్టీల్ ఐటమ్స్ కానీ ఏమైనా కావాలి అంటే డీమార్ట్కి వచ్చి ట్రై చేయొచ్చు. అండ్ మీ దగ్గర డీమార్ట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఏపీ అయితే ఏపీ అండ్ తెలంగాణ అయితే తెలంగాణ. అండ్ మీరు డీమార్ట్కి వెళ్తే ఏం తీసుకుంటారో అది కూడా కామెంట్ చేయండి. సో గాయస్ ఫైనల్లీ ఇది కూడా మేము ఫిక్స్ చేసాం. దీని ప్రైస్ వచ్చేసి 749 చూపిస్తుంది. సో మీ దగ్గర బౌల్స్ కాస్ట్ ఎంత ఉంటుంది కామెంట్ చేయండి. అండ్ మీరు డిమార్ట్లోనే తీసుకుంటున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను. సో మనం ఇప్పుడు వచ్చేసి వీటి దగ్గరకు వచ్చేసాం. సో వీటిని చూస్తే మీకు ఎలాంటి వైబ్ వస్తుందో అది నాకు కామెంట్లో చెప్పండి.
బికాస్ వీటిని నేను చూసిన ప్రతిసారి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్నమాట అండ్ ఐ ఫీల్ వెరీ ట్రెడిషనల్ అన్నమాట. అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో గైస్, ఎప్పుడైనా వీటిని చూసిన ప్రతిసారి ఆ ట్రెడిషనల్ వైబ్ని నేను పొందుతాను. ఇవి ఇంట్లో ఉన్న, బయట ఉన్న, టెంపుల్స్ దగ్గర ఉన్న, ఎక్కడున్నా సరే వీటిని చూస్తే ఒక ట్రెడిషనల్ వైబ్ అనేది వస్తుంది. మరి మీరేమంటారు? నాలాగా మీకు కూడా ట్రెడిషనల్ వైబే వస్తుందా, లేకపోతే నథింగ్ అన్నట్టు మీరు లైట్ తీసుకుంటారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇప్పుడు ఇందులో మేము ఒకటి తీసుకోవాలనుకుంటున్నాము అండ్ ఇక్కడ వీటి ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట. సో గాయ్స్, మేము ఫైనల్గా ఇది తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి కూడా వెరీ రీజనబుల్. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు కదా, ఇది మాత్రం ఓన్లీ 649 చూపిస్తుంది. చూడండి, ఇందులో దీపావళి వెలుగుతుంటే ఎంత బాగుంటుందో కదా, ఎంత ట్రెడిషనల్గా ఉంటుందో కదా, అందుకని అది తీసుకున్నాము. సి గైస్, ఇంకా ఉన్నాయి, చూడాలనుకుంటే చూడండి. డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఉన్నాయి. ఇందులో మహాలక్ష్మి ఉంది. మహాలక్ష్మి కూడా నాకు చాలా బాగా నచ్చింది. మా మమ్మీ కూడా ఇది నచ్చింది. దీని ప్రైస్ కూడా రీజనబుల్ అన్నమాట. అందుకని సో ఇంకా ఉన్నాయి గాయస్. మీకు ఇందులో ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. సో డీమార్ట్ అనేది చాలా బెటర్ అనిపిస్తుంది నాకు సమ్ టైమ్స్. సో గాయస్, వీటిని మీరు ఏమంటారు? మేము అయితే రాగి గ్లాసెస్ అంటాం. ఈ రాగి గ్లాస్లో టీ తాగడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఎస్పెషల్లీ ఈ గ్లాస్ కోసం నేను చాలాసేపటి నుంచి సర్చ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఇలాంటివి 6 ఉండేవి, బట్ 3 years బ్యాక్ అన్నమాట. మేము చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేసాం. సో అందుకని కొత్తవి తీసుకొని వచ్చినాం. ఇందులో టీ కానీ కాఫీ కానీ వేడి చేసుకొని తాగితే ఉంటుంది కానీ ఆసమ్ ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను. నాకైతే కొన్ని ఉంటావి మనసులో, అవి మీకు చెప్తున్నాను. సో గైస్, ఫైనలీ మనం ఇక్కడికి వచ్చేసాం. సో గైస్, మీరు నాన్ స్టిక్ ప్యాన్లో దోశ చేస్తారా అండ్ నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేస్తారా? సో గైస్, నేనైతే నాన్ స్టిక్ ప్యాన్స్ అసలు మేము యూజ్ చెయ్యం. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు కూడా చెప్తున్నాను, నాన్ స్టిక్ ప్యాన్లో అసలు యూజ్ చేయకండి ఏ ఫుడ్ని కానీ. సో ప్లీజ్ అవాయిడ్ నాన్ స్టిక్ ప్యాన్స్. జస్ట్ మేము చూడనీకి వచ్చామన్నమాట బౌల్స్ ఎలా ఉన్నాయని. యాక్చువల్లీ మేము ప్రెషర్ కుక్కర్ తీసుకొని వచ్చినాం, చూస్తున్నాం ప్రెషర్ కుక్కర్ ఏది బాగుంది అని. సి గాయస్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్ ఉన్నాయి. ఇట్స్ లుకింగ్ సో నైస్ అండ్ సో క్యూట్ కదా, మీకు కూడా చూస్తే తీసుకోవాలనిపిస్తుంది కదా. సో గాయస్, మా మమ్మీ ఇక్కడున్న ప్రతి బౌల్ని చెక్ చేస్తుంది. బికాస్ తనకేమన్నా నచ్చితే తీసుకుందామని. అదే అండి, చూస్తూనే ఉంది తన ఆశ ఏంటో. ఇంకెన్ని తీసుకోవాలని ఉందో బౌల్స్. ఇంకా ఇంట్లో ఒక కిచెన్ హాల్ మొత్తం సెట్ చేస్తుంది కావచ్చు మళ్ళీ. చూడండి గాయస్, మేము ఇక్కడ ఒకటి బౌల్ చూసాం. ఇట్స్ లుక్ వెరీ ప్రెట్టి. అందుకనే లోపల కలర్ నాకు నచ్చలేదు, దట్స్ వై. సి గాయస్, ఇట్స్ జస్ట్ ఓకే. అందుకని సో గైస్, ఇంకా ఇలాంటి బౌల్స్ చాలా ఉన్నాయి. సో మీరు డీమార్ట్లో తీసుకోవాలనుకుంటే ఇది ద బెస్ట్. సో గైస్, ఇంకా ఐటమ్స్ కలెక్షన్స్ చూస్తూనే ఉన్నాం మనం. సి గైస్, ఫైనల్లీ మనం ప్రెషర్ కుక్కర్స్ని చూస్తున్నాం. మేమైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాం. ప్రెషర్ కుక్కర్ కాస్ట్ మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం మా ప్రెషర్ కుక్కర్ కాస్ట్ వచ్చేసి 950 పడింది ఫైనల్గా. సో మేము 950ది తీసుకున్నాము. ఇఫ్ మీకు నచ్చితే మీరు కూడా అదే తీసుకోవచ్చు. సో గైస్, నెక్స్ట్ మేము మిక్సీ బౌల్స్ కోసం వచ్చినాం. కానీ వీళ్ళు మిక్సీ బౌల్స్ సపరేట్గా ఇవ్వను అని చెప్పినారు. సో మేము లైట్ తీసుకున్నాం. మిక్సీ తీసుకుంటేనే బౌల్స్ ఇస్తారట, బట్ మాకు బౌల్స్ మాత్రమే లేవు. మా బౌల్స్ ఖరాబ్ అయిపోయినాయి, దట్స్ వై. సో మేము అడిగితే లేదు మ్యామ్ మేము ఇవ్వము అని చెప్పినారు. ఓన్లీ మేము మిక్సీ సెట్ మాత్రమే ఇస్తాం కంప్లీట్గా, ఇలా సపరేట్ చేసి ఇవ్వలేము అని అన్నారు. సో మీరు ఎప్పుడైనా మిక్సీ బౌల్స్ కోసం మాత్రమే డీమార్ట్కి వస్తే అలా రాకండి, అలా ఇవ్వలేరు. సో గాయస్, ఫైనల్గా ఇది ఎలా ఉంది చెప్పండి. దీని వెయిట్ ఎంత ఉంటుందో చెప్పండి అది కూడా. సో దీని వెయిట్ నేను మోయలేకపోతున్నా అండ్ ఇట్స్ లుక్ ఆసమ్ అన్నమాట. మేము ఫైనల్గా అది తీసుకున్నాం దోశ పైన. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశ పేలాలు ఉన్నాయి. సో ఇందులో మీకు ఏది ఇష్టమో, మీ ఇంట్లో మీరు ఏది యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అది కూడా నాకు కామెంట్ చేయండి. బికాజ్ నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేయకండి, అదే నా రిక్వెస్ట్ అండి. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సి గైస్, ఫైనల్లీ మనం బ్యాగ్స్ దగ్గరికి వచ్చినాం. బ్యాగ్స్ కాస్ట్ ఈజ్ వెరీ రీజనబుల్. ఇక్కడ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్ అన్నమాట. ఈ ఫ్లవర్ ఇది ఆల్మోస్ట్ హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అన్నమాట. అందుకనే ఇలా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి, అన్ని లైట్ కలర్స్తో ఉన్నాయి. సో గైస్, నేను ఒక బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో బ్యాగ్ కోసం చూస్తున్నాను. సో గైస్, మా మమ్మీ కూడా ఫైనల్గా ఒక బ్యాగ్ చూసింది. ఆ బ్యాగ్ కూడా మమ్మీకి నచ్చింది అని చెప్పింది. సో మమ్మీ ఒక బ్యాగ్, నేను ఒక బ్యాగ్ తీసుకున్నాము. నా బ్యాగ్ కాస్ట్ ఎంతనో అది కూడా మీకు షేర్ చేస్తాను.
నేను మీకు ఇప్పుడు ఒక క్యూట్ బ్యాగ్ చూపిస్తా. అది మాత్రం చూస్తే మీరు పక్క నచ్చింది అని కామెంట్ చేస్తారు. నాకైతే అంత బాగా నచ్చింది ఆ క్యూట్ బ్యాగ్. చూడండి, ఇట్స్ లుకింగ్ వెరీ క్యూట్, అందుకనే చెప్తున్నాను. నాకైతే బాగా నచ్చింది ఆ బ్యాగ్. సో ఇది మా మమ్మీకి నచ్చింది. సో ఒక 5-6 మినిట్స్ దీన్ని అబ్జర్వ్ చేస్తూ చూసింది. తను చూసి ఫైనల్గా ఈ బ్యాగ్ తీసుకుంది. నేను తీసుకునే బ్యాగ్ ఏంటో నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ మా మమ్మీ బ్యాగ్ అన్నమాట ఇది. సో నా బ్యాగ్ నేను ఇంకా సర్చ్ చేస్తున్నాను. సో గైస్, నేను ఒక బ్యాగ్ చెప్పా కదా, క్యూటీ బ్యాగ్ అని, ఇదే అండి. హౌ క్యూట్ కదా, ఎంత ముద్దుగా ఉన్నది కదా ఇక్కడ టెడ్డీ బేర్ ఇది. సో గైస్, నా బ్యాగ్ వచ్చేసి ఇదే అండి. ఈ బ్యాగ్ నాకు బాగా నచ్చింది, అందుకనే నేను చూసి తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా ఐ థింక్ 1300 or 1400 అంతే. ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట ఇక్కడ, అందుకని సో తీసుకోవచ్చు. అప్పుడప్పుడు డిమార్ట్కి వచ్చి కూడా బ్యాగ్ కలెక్షన్ చూడండి, చాలా ట్రెండీగా వస్తున్నాయి ఈ మధ్యన, అందుకని చెప్తున్నాను నేను. సో గైస్, ఇంకా చూడండి గాయస్, ఈ బ్యాగ్ ప్రైస్ మీ సైడ్ ఎంత ఉంటుందో అది కూడా కామెంట్ చేయండి. బికాస్ మా సైడ్ అయితే చాలా తక్కువ ఉంది. డీమార్ట్స్లో అన్ని ప్రైజెస్ ఒకేలాగా ఉండవు కదా, అండ్ డీమార్ట్స్ అంటే ఏపీలో డిఫరెన్స్ అండ్ టీజీలో డిఫరెన్స్ కదా. సో గాయస్, మీరు బ్యాగ్స్ ఎక్కడ తీసుకుంటారు అండ్ ఎంత కాస్ట్లో తీసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇట్స్ వెరీ రీజనబుల్ ఫర్ దేర్, అందుకని చెప్తున్నాను. డీమార్ట్లో తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షనే అని నేను చెప్తున్నాను. సి గాయస్, చాలా టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఇందులో ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉంది. సో ఇక్కడ కలెక్షన్ మాత్రం ట్రెండీగా వచ్చేసింది, అందుకని చెప్తున్నాను నేను. సి గాయస్, దీని కాస్ట్ వచ్చేసి 599 అంట. ఇంకా ఉన్నాయి. సో గాయస్, ఫైనల్లీ మనం కాలేజ్ బ్యాగ్స్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ కలెక్షన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు అండ్ ప్రైజెస్ కూడా వరెస్ట్ అండి కాలేజ్ బ్యాగ్స్. సో మీరు కాలేజ్ చేసే టైంలో ఎలాంటి బ్యాగ్స్ని యూజ్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇలాంటి బ్యాగ్స్ అస్సలు యూజ్ చేయలేదు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ అండ్ ఇట్స్ వెరీ వరెస్ట్. కాస్ట్ కూడా ఓకే, బట్ క్వాలిటీ ఈజ్ వెరీ వరెస్ట్, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ మాత్రం షాపింగ్ చేయడానికి దీనికి వస్తే అవాయిడ్ చేసి పడేయండి, వేరే దగ్గర ట్రై చేయండి. సో గాయస్, చూడండి ఈ బ్యాగ్స్ ఎంత చెత్తగా ఉన్నాయో. సో గాయస్, ఫైనల్లీ మనం బెడ్షీట్స్ దగ్గరికి వచ్చాం. బెడ్షీట్స్ అని ఇదేంది టెడ్డీ బేర్ చూస్తుంది అని అనుకుంటున్నారు కదా, ఎవరో పెట్టారండి బెడ్షీట్స్ మీద వీటిని. నేనేం చేస్తాను, నాకు అదే నచ్చింది, అదే తీసేసుకున్నాను నేను. ఇంకా మా మమ్మీ ఏమో బెడ్షీట్స్ చూస్తుంది, నేనేమో టెడ్డీ బేర్ని చూస్తున్నాక. మా మమ్మీకి ఏమో బెడ్షీట్స్ పిచ్చి అన్నమాట, బికాజ్ ఇది సమ్మర్ కదా అందుకని. సో గాయస్, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెడ్డీ బేర్స్ ఉన్నాయి. నేను ఒక టెడ్డీ బేర్ తీసుకున్నా, అదేంటో కూడా మీకు చెప్తాను. సో నాకు నచ్చిన టెడ్డీ బేర్ ఏంటి అంటే క్యూట్ పప్పీ ఉంటుంది, అదే అని మీకు చూపిస్తాను. చూడండి, ఇది నేను లాస్ట్ టైం చూసా. హౌ క్యూట్ కదా, ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయో కదా ఇవన్నీ టెడ్డీ బేర్స్. సి గాయస్, మీకు టెడ్డీ బేర్స్ అంటే ఇష్టమా లేదా అది కూడా నాకు కామెంట్ చేయండి. ఇష్టమైతే కలర్స్ ఏంటి అవి కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి టైప్స్ టెడ్డీ బేర్స్ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్కి ఒక్కడికి నేను టెడ్డీ బేర్ ఇద్దామని ఫిక్స్ అయ్యా, అందుకని. బికాస్ నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం, నాకు ఇష్టమైనవి నా సబ్స్క్రైబర్కి ఇద్దామని ఫిక్స్ అవుతున్నా కాబట్టి చెప్తున్నాను గైస్. సో గైస్, మనం ఇప్పుడు బెడ్షీట్స్ దగ్గరికి వెళ్ళాలి. మమ్మీ నన్ను ఇక చంపేసేటట్టుంది, మొత్తం టెడ్డీ బేర్స్ని చూసుకుంటూనే ఉన్న ఒక ½ an hour నేను. సో మమ్మీ నన్ను తీసుకువెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ ఉన్నాయి. సమ్మర్లో మీరు ఎలాంటి బెడ్షీట్స్ని యూజ్ చేస్తారో అది నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే కాటన్ బెడ్షీట్స్ వాడతాను, అవే నాకు ఇష్టం, అందుకనే సమ్మర్లో స్పెషల్గా వీటి కోసం వచ్చాం మేము. సో మేము తీసుకున్న క్లాత్ కూడా మీకు చూపిస్తాం. ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్, దట్స్ వై. సో గైస్, ఇవన్నీ జస్ట్ నార్మల్ అన్నమాట ఇవి, అండ్ ప్యూర్ కాటన్ కాదు, అందుకనే వీటిని అవాయిడ్ చేయండి ఇఫ్ మీరు తీసుకోవాలనుకుంటే. సో గైస్, మేమైతే తీసుకుంది ఇది నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ అయితే 500 ఉంది ఫైనల్లీ. సో గైస్, మీ సైడ్ మీరు బెడ్షీట్స్ ఎక్కడ తీసుకుంటారో అది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇవన్నీ చూసాం.
మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను, ఇదే అండి. సో వీటిని మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మేము ఏమంటామో చెప్తాం, ఫైనల్గా చెప్తాను. మీరు ఏమంటారో కామెంట్ చేయండి నాకైతే. సో గాయస్ ఇక్కడ బెడ్షీట్స్ ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ సచ్ వరెస్ట్ అన్నమాట, వెరీ చీప్ అండ్ వరెస్ట్ అన్నమాట. తీసుకునేది మంచిగా తీసుకోవాలి, కొంచెం మనీ పెట్టి అయినా కానీ అని అంటారు కదా. అవునండి, కొన్ని వాటిలలో అలానే చేయాలి. అలానే చేస్తే మనకు క్వాలిటీ ఉంటుంది అండ్ గ్యారంటీ ఉంటుంది. సో గాయస్ ఇంకా మా మమ్మీ చూస్తూనే ఉంది. మా మమ్మీకి ఎన్ని చూసినా బుద్ధి తీరదు అని అంటారు కదా. సో లైక్ దట్ టైప్ ఆఫ్ మై మామ్ అన్నమాట. సో గాయస్ ఫైనల్గా మేము మా చిట్టి చెల్లికి ఒకటి తీసుకొనికి వెళ్తున్నామండి, అదే అండి బ్లాంకెట్. సో గాయస్ నేను ఇప్పుడు ఎలాంటి కలర్ బ్లాంకెట్ తీసుకోబోతున్నానంటే, నాకైతే ఈ బేబీ పింక్ కలర్ బ్లాంకెట్ బాగా నచ్చేసింది. ఆ చిన్ని చెల్లికి ఈ బ్లాంకెట్ అయితే బాగా సెట్ అవుతుంది. అందుకనే ఇక్కడ చాలా ఉన్నాయి బ్లాంకెట్స్. ఇఫ్ బేబీస్కి ఎవరికైనా బ్లాంకెట్స్ కావాలి అంటే డిమార్ట్స్కి వచ్చి ట్రై చేయొచ్చు. సో మీకు దగ్గరలో ఉన్న డిమార్ట్కి వెళ్ళి ఒకసారి చూడండి బేబీస్ కోసం. నాకు ఇదైతే ఎంత బాగుందంటే, మీకు ఎలాంటి కలర్ ఇష్టమో అది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇంకా మా మమ్మీ చూస్తూనే ఉంది, కానీ ఫైనల్గా నేను అదే సెట్ చేశాను. సో గాయస్ మీరు ఎలాంటి బెడ్షీట్స్ తీసుకుంటారో అది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ బేబీస్కి అయితే ఎలాంటి బెడ్షీట్స్ సెట్ అవుతాయో అవి కూడా నాకు చెప్పండి. మ్యాక్స్ అయితే ఇలాంటి బెడ్షీట్సే సెట్ అవుతాయని నేను అనుకుంటున్నాను, బికాజ్ ఇట్స్ వెరీ స్మూతీ అందుకని. సో గాయస్ ఫైనల్లీ మేము ఇక్కడికి వచ్చాం. ఇవేంటో కామెంట్ చేయండి. సో గాయస్ వీటి ప్రైస్ వచ్చేసి 222 అండి. అండ్ వీటిని ఎందుకు స్టోర్ చేస్తారో తెలుసా గాయస్? నాకు తెలుసు, బట్ నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. మీకు తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి నాకు. సో గాయస్ ఇప్పుడు మనం ఈ బాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో గాయస్ ఇందులో టర్మరిక్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకోనికి మీరు ఎలాంటి బాక్స్ని యూస్ చేస్తారో కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఎన్నో ఇయర్స్ నుంచి అదే యూస్ చేస్తుంది అందుకని. సో గైస్ ఫైనల్లీ మనం మెన్స్ వేర్కి వచ్చినాం. సో మెన్స్ వేర్లో ఏం లేదు, జస్ట్ అలా చూసేసి మనం వెళ్ళిపోవడం. సో గైస్ ఈ వీడియోలో నేను డీమార్ట్ షాపింగ్ది కంప్లీట్ వీడియో అప్లోడ్ చేయట్లేను, పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ డీమార్ట్ షాపింగ్ అనేది చాలా పెద్దగా ఉందండి మాది, అందుకనే. సో ఈరోజు పార్ట్ 1, ఇంకా మిగతా 2 పార్ట్స్ నెక్స్ట్ 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. సో గాయస్ ఇప్పుడు మనం మెన్స్ వేర్లో ఉన్నాం. సో మెన్స్ వేర్కి సంబంధించినవి ఇవన్నీ. సో గాయస్ మనం ఫైనల్లీ స్టెప్స్ దిగుతున్నాం. ఇవే అండి నేను తీసుకున్నవి. సో గాయస్ ఇవన్నీ మెన్స్ వేర్ అన్నమాట. సో ఫైనల్గా స్టెప్స్ దిగి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు మా షాపింగ్. సో మా షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 hour or 2 hours పడుతుంది. సో గాయస్ బికాస్ ఇక్కడ తీసుకునేవన్నీ సామాన్లు ఇక్కడే ఉన్నాయి అందుకని. సో ఓన్లీ కిచెన్ ఐటమ్స్ సంబంధించిన వీడియో మాత్రమే ఇందులో ఉంటుంది, మిగతా వీడియో మాత్రం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో గాయస్ ఇప్పుడైతే మన షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఫైనల్గా మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. సో గాయస్ సీ గాయస్ టుడే ఎంత రష్ ఉంది అంటే అసలు నేనైతే చాలా షాక్ అయిపోయినా. బికాజ్ ఇది సమ్మర్ కదా. సో సమ్మర్ హాలిడేస్కి చిన్న పిల్లలందరూ కలిసి డీమార్ట్కి ఈవినింగ్ టైంలోనే వచ్చారు. మేము కూడా ఈవినింగ్ టైంలోనే వచ్చాం. అదిదా మా సర్ప్రైజ్ అన్నమాట. సో గాయస్ సమ్మర్ కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే బయట తిరగకండి, కేర్ఫుల్గా ఉండండి. సో వాటర్ ఎక్కువ తాగండి. సో చూసారు కదా ట్రేస్ ఎన్ని ఘనం ఉన్నాయో, అంత ఘనం ఉన్నారు జనాలు అయితే. నేనైతే షాక్ అయినా, ఎప్పుడు డీమార్ట్లో ఇంతమంది జనాలు నేను చూసిందే లేదు. అసలు నేనైతే నిజంగా వెరీ షాక్డ్ అన్నమాట. సో గాయస్ ఫైనల్లీ మేము బయటికి వెళ్ళడానికి కూడా మాకు ప్లేస్ ఇవ్వట్లేదు. చూడండి గాయస్ ఎంతమంది జనాలు ఉన్నారో. ఎలాగో మేము బయటికి వెళ్ళిపోయాం, చాలా అంటే చాలా కష్టపడి. సో గాయస్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.